ఆటగాళ్ళలో ఒక మంచి మాస్ క్యారెక్టర్తో మేము ముందుకు మళ్ళీ ఇంట్రడ్యూస్ అవుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పరచు మురళి గారికి అండ్ ప్రొడ్యూసర్స్ మంచిలోక అందుకని ఇటు వచ్చా. ఆటగాళ్ళు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్, మా సినిమాలో డైరెక్టర్ గారు క్యారెక్టర్, అందులో కో డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు ఫస్ట్ చెప్పారు నువ్వు కో డైరెక్టర్ క్యారెక్టరే అంటే నేను అనుకున్నా నా ఏజ్ కో డైరెక్టర్ ఏంటి అనుకున్నా. తర్వాత ఇందులో మంచి మంచి డైలాగులు ఉన్నాయి. తర్వాత మన పరచూరు మురళి గారు ఆంధ్రుడు ఆ సినిమాల తర్వాత మంచి యాక్షన్ స్క్రీన్ ప్లే అన్ని మంచి సినిమా చేశారు. మా సాంగ్స్ ఉన్నాయి. తర్వాత ఫైట్స్ పరచూరు మురళి గారు అనగానే మంచి ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు మాస్ అంతా, అలాంటి ఫైట్స్ ఉన్నాయి. అదేవిధంగా కామెడీ, బ్రహ్మానందం గారి కామెడీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా బాగుంటుంది. ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ఇంతకుముందు రమేష్ గోపి పేరు మీద రాసింది, ఈసారి నేను సోలోగా రాసిన సినిమా ఇది. నేను రాసిన సినిమాల్లో అత్యధికమైన సినిమాలు జగపతి బాబు గారికి రాసిన శుభాకాంక్షలు, శుభమస్తు దగ్గర నుంచి మ్యాక్సిమం ఒక 11 ఫిలిమ్స్ దాకా జగపతి బాబు గారికి రాసాం డైలాగ్స్. అయితే ఫస్ట్ టైం రోహిత్ గారికి రాయడం, ఆయన ఏమో నన్ను దస్తావేజులు గోపి గారు నాకు మంచి చెప్పండి ప్లీజ్. అదే అయితే ఇది యాక్చువల్ ఏంటంటే పరచూరు మురళి గారితో గారికి ఎక్కువ సినిమాలు నేను రాయడం జరిగింది. ఫస్ట్ ఒక మంచి కాన్సెప్ట్, ఒక ప్రత్యేకించి ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒక మైండ్ గేమ్ అండి. ఇద్దరు జగద్బాబు గారు కానీ రోహిత్ గారు కానీ వాళ్ళ నటనతో ఆడుకున్నారు, వాళ్ళ డైలాగులతో ఆడుకున్నారు, చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగా వచ్చిందండి. నాకు తెలిసి సినిమా మంచి విజయం సాధిస్తాను అనుకుంటున్నానండి. అలానే టెక్నీషియన్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారండి, టీం వర్క్ చేశారు, అందరూ బాగా సపోర్ట్ చేశారండి. ట్రైలర్ ఎలా కట్ చేస్తాడనేది వెరీ డైసీ ట్రైలర్ ఇది. ఎందుకంటే సినిమాలో ఉన్న ట్విస్ట్లు అటువంటి, ఇంత థ్రిల్లర్, మర్డర్, ఇంత ట్విస్ట్ ఉండి ఎవరు ఏంటి అనేది తెలియకుండా కట్ చేయాలి ట్రైలర్. అలాగే కట్ చేశారు. ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద ట్రైలర్. సో అలా చూస్తే సినిమా మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది నాకు. నేను ఫస్ట్ నుంచి చెప్పేది అందరికీ, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, ప్రెస్ వర్క్ కూడా, మై ఓన్లీ కన్సర్న్ ఇస్ ఈ సినిమా పీపుల్కి రీచ్ అవ్వాలి. ప్రాపర్గా పీపుల్కి రీచ్ అయ్యి ఎదర్ త్రూ నెట్ వాట్ ఎవర్ రీచ్ అయితే వస్తే మాత్రం దే విల్ బీ హ్యాపీ అనే కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చినాక ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్ కోసం 3-4 ఫ్రెండ్స్ సినిమా తీయటం అనేది ఈ ఫ్రెండ్స్ మూవీ మేకర్స్ అయినా క్రియేషన్స్ ఈ బ్యానర్ క్రియేట్ చేయటం అయింది. సో కేవలం ఫ్రెండ్షిప్ మీద ఒక సినిమా ఇంత భారీ బడ్జెట్తో సినిమా తీయటం అనేది మంచి విషయం అని నేను భావిస్తున్నాను. అండ్ ఐఎమ్ స్టిల్ నాకు ఇంకా సస్పెన్స్ ఏముందంటే రోహిత్ డబ్బింగ్ ఇంకా వినాలి. సో ఎవరిది ఎలా ఉంటుందో అది చూసుకుందాం. ఈ సినిమాలో పర్టికులర్గా ఎవరితో ఆడుకుంటున్నారు అనేది గేమ్ అండి. రోహిత్ నాతోనా, నేను రోహిత్తోనా, లేకపోతే పరచూరి మురళి మా ఇద్దరితోనా, ప్రేక్షకులు మాతో ఎలా ఆడుకుంటారో తర్వాత చూసుకుందాం. థ్యాంక్ యూ. ఆటగాళ్ళు ట్రైలర్ ఇవాళ లాంచ్ అయింది. అండ్ నేను చాలా డిఫరెంట్ జానర్స్ ట్రై చేశాను. అండ్ ఫస్ట్ టైం ఈ జానర్ ట్రై చేయడం జరిగింది. థ్రిల్లర్స్ చేశాను కానీ, అండ్ దిస్ ఇస్ అ మర్డర్ మిస్టరీ అండ్ ద థ్రిల్లర్. సో ఈ జానర్ నాకే కొత్త జానర్ ఇది. సో ఐ నీడ్ టు థ్యాంక్ ద హోల్ టీమ్, ప్రొడ్యూసర్స్ రవి గారు అందరికీ, అండ్ పరచూరు మురళి గారికి, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, అండ్ జగద్బాబు గారికి, బ్రహ్మానందం గారికి. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో త్వరలో సినిమా అవుతుంది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీన్ రాస్తే ఒప్పుకోరు త్వరగా. సో ఆయన రాస్తూనే ఉండేవాళ్ళు. ఏదైనా సీన్ పేపర్ అంటే ఎంత వచ్చేది, అందుకని దస్తావేజులు గోపి గారని పెట్టాను. అనేది ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలి, థియేటర్కి ఓపెనింగ్స్ రావాలి. ప్లస్ ఇందులో ఒక డైరెక్టర్గా నేను కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే వచ్చిన వాళ్ళు సాటిస్ఫై అవుతారని మాత్రం 100% చెప్పగలను. సో సినిమా గురించి ఎక్కువ మాట్లాడను కానీ జగద్బాబు గారి గురించి, రోహిత్ గారి గురించి మాట్లాడు. నేను పనిచేసిన హీరోల్లో నాకు జగపతి బాబు గారు అంటే బాగా ఇష్టం. తర్వాత రోహిత్ గారు అంటే ఒక ఇంట్లో బ్రదర్స్తో చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఏదైనా తిట్టుకున్నా లేకపోతే ఏది చేసినా మాట్లాడుకున్నా ఉన్నది ఉన్నట్టు ఫ్రాంక్గా మాట్లాడతారు ఇద్దరు కూడా. మొహమాట ఏం లేదు, మనసులో ఏమున్నా బయటికి చెప్పేస్తారు. ఇది బాగాలేదంటే బాగాలేదని వస్తారు.
అట్లాగే నా దగ్గర నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ అయితే చేస్తారో, ఇది బాలేదు మురళి, ఇంకా బాగా రావాలి, ఇంకా బాగా రావాలని, అలా నేను ఆడుకున్నాను అన్నారు ఆట. వాళ్ళిద్దరూ కలిసి నాతో ఆడుకుని ఈ ఆటగాళ్ళ సినిమా తీయించారు ఇద్దరు కూడా. ఇది 100% వాస్తవం అండి. ఎందుకంటే ఆయన సీనియర్ హీరో, రోహిత్ గారు టేస్ట్ ఉన్న హీరో, ప్లస్ ఆయనది బ్రెయిన్, ఈయనది ఇంటెలిజెన్స్. సో ఇద్దరు కలిసి నాతో ఈ సినిమా చేయించుకున్నారు. సో వాళ్ళిద్దరికి నేను డైరెక్టర్గా ఉంటే నేను లైఫ్ లాంగ్ సినిమా చేస్తూనే ఉంటాను జగపతి బాబు గారితో, రోహిత్ గారితో. ఇది అంత బాగా నచ్చింది. సినిమా అయిపోయిందంటే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఇద్దరిని మిస్ అయ్యి మళ్ళీ ఎప్పుడు చేయాలో వీళ్ళిద్దరితో అన్న ఫీలింగ్ కలిగింది నాకు. సో నిజంగా బాధపడి చెప్తున్న మాట ఇది. అట్లాగే నా ప్రొడ్యూసర్స్ వాసిరెడ్డి రవీంద్ర, శివాజీ ప్రసాద్ గారు, మక్కిన్ రాము, వీళ్ళందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. ఇదే సినిమా మళ్ళీ చెప్తున్నాను, ఇదే సినిమా బయట ప్రొడ్యూసర్స్ కనుక చేస్తే చాలా గొడవలు అయ్యాయి. నా ఫ్రెండ్స్ కాబట్టి అన్నిటికీ భరించి చేశారు ఇది. సో వాళ్ళు ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్స్ అని అందరూ అనుకుంటారు. రవీంద్ర చాలా సీనియర్ ప్రొడ్యూసర్ లాగా చేసుకుంటూ వచ్చాడు, పద్ధతిగా చేసుకుంటూ వచ్చాడు, ఒక డిసిప్లిన్డ్గా. ఒక్కొక్కసారి నాకు జూనియర్ అయినా సరే ఒక్కొక్కసారి తను చూస్తే నాకే భయం వేసేది, ఇంత సిన్సియర్గా ఉంటాడా మనిషి. సో మాటలో కానీ, నడవడికలో కానీ, డబ్బు ఖర్చు పెట్టే దాంట్లో కానీ, ప్రతి దాంట్లో కూడా చాలా పద్ధతిగా డిసిప్లిన్గా చేసుకుంటూ వచ్చాడు. సో రవీంద్ర క్యాలిబర్ నాకు 20 ఏళ్ళ నుంచి తెలియదు. రవీంద్ర క్యాలిబర్ నాతో పనిచేసి నప్పుడు తెలిసింది ఇంత క్యాలిబర్ రవీంద్రలో అనేది. సో థ్యాంక్ యూ రవీంద్ర. అట్లాగే రైటర్ గోపి నేను ఒక సీన్తో కన్విన్స్ అవ్వను. నా ఇష్టానికి రాసుకుని వస్తూ ఉంటాడు, ఎక్కడ ఇరిటేట్ ఫీల్ అవ్వడు, ఎక్కడ ఇది అవ్వడు. సినిమాకి ఏది కావాలో ఫైనల్గా అది రాసుకుంటూ వస్తాడు. అందుకనే ఆయన దస్తావేజులు గోపి అని పేరు పెట్టారు. అట్లాగే సాయి కార్తిక్ గారు లేరు వాళ్ళ. సో ఫస్ట్ టైం ఆయనతో చేస్తున్నాను. నాకు తెలిసి ఆ మ్యూజిక్ డైరెక్టర్తో ఇంకా చాలా సినిమాలు చేయాలని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ప్రతి టెక్నీషియన్, అలాగే ప్రేమ్ రక్షిత్, సీజీల దగ్గర నుంచి ప్రతిదీ కూడా, కొరియోగ్రఫీ కానీ ప్రతిదీ కూడా చాలా బాగా చేశాడు ఆయన. ఇంకో ప్రధాన కారకుడు ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన షూటింగ్లో ఉన్నారు. ఆయన విజయ్ సి కుమార్. ఆయన లేనిది నేను లేను. సో అట్లాగే మార్తాండ్ కే వెంకటేష్ గారు, ప్రతి టెక్నీషియన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసాం దీనికి. సో ఇది జనాల వరకు రీచ్ అవ్వాలి. థియేటర్కి వస్తే నేను సాటిస్ఫై చేస్తాను, జగపతి బాబు గారు సాటిస్ఫై చేస్తారు, రోహిత్ గారు సాటిస్ఫై చేస్తారు. అలాగే ఈ సినిమాలో బ్రహ్మానందం గారు నా గత చిత్రాల్లో లాగా, పెదబాబులో లాగా, ఆంధ్రలో లాగా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ బ్రహ్మానందం గారు. ఇందులో ట్రాక్ అది, ఆ ట్రాక్ బాగా ఎక్కిద్దని నమ్మకంతో కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో మిస్ అవ్వదు ఎప్పుడు, నా కామెడీ ట్రాక్ ఎప్పుడు మిస్ అవ్వదు. సో ఇక్కడ కూడా మిస్ అవ్వదని చెప్పేసి అనుకుంటున్నాను.